నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో కొలువు తీరిన అమ్మవారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి కీర్తి కిరీటంలో మరో డిగ్రీ. యోగా థెరపీలో పీహెచ్డీ పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రాజమండ్రిలో వాడవాడలా దసరా మహోత్సవాలు. ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. రాజమండ్రి స్థానిక దేవీ చౌక్లో శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారి 90వ శరన్నవరాత్రి మహోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. గోదావరి తీరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాల నేపథ్యంలో స్థానిక దేవీ చౌక్లో రోజుకో అవతారంతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. శ్రీదేవి ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుంకుమ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి వేళల్లో నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. తొలి రోజున శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. దేవీ చౌక్లో కలశ స్థాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు దేవీ చౌక్ విచ్చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ మార్గాని భరత్రాం, మార్గాని నాగేశ్వరరావు దంపతులు, అడపా శ్రీహరి, పోలు విజయలక్ష్మి, నక్కా శ్రీనాగేష్, సంకిస భవానీ ప్రియ, దొంగ సురేష్, దొంగ మంగ, మార్తి లక్ష్మి, ఎన్నమూరి దీపు, కుక్క తాతబ్బాయి, మజ్జి అప్పారావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అన్ని విధాల అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ రోజున మరి ఈ యొక్క అమ్మవారి దీక్షని ప్రారంభించడం జరిగింది. 9 రోజుల పాటు ఈ దీక్షని మాలధారణలో ఉండి మరి అమ్మవారికి విశేషంగా పూజలు చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తాం. రాజమండ్రి ఆర్యాపురం కల్పవర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం, ఆర్యాపురం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ హాల్లో కలప వర్తక సోదరుల ఆధ్వర్యంలో 33వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. సున్నం వీరవెంకట నరసింహారావు జ్యోతి దంపతులచే అమ్మవారి చిత్రపటం కలశంతో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి నుండి ఊరేగింపుగా మేళతాళాలతో ఊరేగించారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్ హాల్ నందు ఎస్ఎఫ్ఎస్ డిఎఫ్ఓ రాజమహేంద్రవరం డాక్టర్ ఏ త్రిమూర్తులరెడ్డి దంపతుల చేత రిబ్బన్ కట్ చేశారు. అమ్మవారి సుముహూర్తం తెరను తొలగించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, రుడా మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్ సభ్యులు విచ్చేసిన అతిథులను సాలువాలతో సత్కరించారు. మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నందివాడ నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి సున్నం వీరవెంకట నరసింహారావు, సంయుక్త కార్యదర్శి మండవిలి సత్యనారాయణ, కోశాధికారి ఉప్పాడ మురళీమోహన్ రెడ్డి, కలపవర్తక సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, పెద్దలు, టింబర్ యార్డ్ సభ్యులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు.
మానస హాస్పిటల్ డాక్టర్ కర్రి రామారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది, సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఇప్పుడు శాస్త్రీయంగా కూడా నిరూపణ అవుతున్నది. నిత్య విద్యార్థి బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి యోగా థెరపీలో పీహెచ్డీ చేశారు. ఇప్పటి వరకు వైవిధ్యం కలిగిన అంశంలో మానవ జీవనంలో కీలక భూమిక వహించే సామాజిక అంశాలపై ఆయన ఇప్పటి వరకు సుమారు 34 డిగ్రీలు పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు యోగా థెరపీలో కూడా నైపుణ్యం సంపాదించడం విశేషం. యోగా థెరపీ అంటే అభ్యాసాల అనువర్తనం ద్వారా మెరుగైన ఆరోగ్యం, శ్రేయస్సు వైపు పురోగమించడానికి వ్యక్తులను శక్తివంతం చేసే ప్రక్రియ. శారీరక, భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఎంతగానో సహాయపడుతుంది అని విశ్వవ్యాప్తంగా వైద్యులంతా అంగీకరిస్తున్నారు. యోగా ప్రక్రియను వైద్య విభాగంలో అంతర్భాగం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి, శ్రేయస్సును ప్రోత్సహించడానికి, శక్తిని అందించడానికి ఉపశమనం యోగా అవసరమని గుర్తించారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి వంటి విద్యా బోధనలను ఇప్పుడు క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలి అనే సంకల్పంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కర్రి రామారెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను విశ్లేషించారు. జిఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, యోగా గురువు పతంజలి శ్రీనివాస్, భారత వికాస్ పరిషత్ ప్రతినిధి పిఎస్ కృష్ణారావు, పలువురు ప్రముఖులు డాక్టర్ కర్రి రామారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా థెరపీలో పీహెచ్డీ పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే మామూలు ఎక్సర్సైజ్ చేయడానికి యోగా చేయడానికి ఏమైనా తేడా ఉంటుందా, అసలు ఏమీ చేయకుండా కూర్చున్న వాడికి ఏమైనా తేడా ఉంటుందా, ఇవన్నీ కూడా పరిశోధనలు చేసి మొత్తం మీద ఎక్సర్సైజ్ కూడా మంచిది, ఎక్సర్సైజ్ యోగా రెండు అవి కూడా అన్నిటిలోనూ బాగానే ఉంటుంది. కానీ ఎక్సర్సైజ్ కంటే కూడా ఒక అడుగు ఎక్కువే యోగా అనేటటువంటి పరిశోధన ద్వారా నిరూపించబడింది శాస్త్రవేత్తలు అని అనడం జరిగింది. ఇది బహుశా యోగా థెరపీలో శ్రీ బాలాజీ విద్యాపీఠ్ యూనివర్సిటీలో ఫస్ట్ పీహెచ్డీ యోగా థెరపీలో. బహుశా ఇండియాలోనే యోగా పీహెచ్డీలు ఉంటాయి కానీ యోగా థెరపీ పీహెచ్డీ బహుశా ఎక్కడ ఉన్నట్టు లేదు, ఇదే మొదటిది అయి ఉండొచ్చు. యోగా థెరపీ మీద చేసినటువంటి పీహెచ్డీలు యోగాలో ఉన్నాయి, కానీ యోగా థెరపీతో అంటే ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పేరుతో చేసిన మాత్రం బహుశా ఇండియాలో ఇదే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకుని 67 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ధమ్మ దీక్ష దివస్ను బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ దీక్ష తీసుకుని 67 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజమండ్రి సిటీఆర్ఐ రోడ్ సుబ్రహ్మణ్యేశ్వర నగర్ పార్కులో ధమ్మ దీక్ష దివస్ను బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. మొదట బుద్ధ వందనం చేసి భగవాన్ బుద్ధునికి పుష్పాలు సమర్పించారు. ముఖ్య అతిథిగా జనచైతన్య మండలి వ్యవస్థాపక అధ్యక్షులు పెయ్యల పావన ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ బౌద్ధమత స్వీకరణ గురించి చెప్పారు. 1956 అక్టోబర్ 14వ తేదీన నాగపూర్లో 5 లక్షల మందితో అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించారు అని, బౌద్ధంలో సమానత్వం ఉన్నదని, కుల వివక్ష లేదని, అందరికీ చదువుకునే అవకాశం ఉందని వివరించారు. బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ సిహెచ్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రజల నైతిక అభివృద్ధియే దేశ అభివృద్ధి అని అంబేద్కర్ అన్నారని, అది బౌద్ధం ద్వారానే సాధ్యమని అన్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మర్రి బాబ్జీ పంచశీలను వివరించారు. ఉపాసక విప్పర్తి రమేష్ కృష్ణవందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి రమణ, కొంకి రమేష్, గడ్డం శ్రీనివాసరావు, ఏ సునీల్ కుమార్, కరుణాకర్, దియాన ఠాగూర్, కుసుమ శివకుమార్, డ్రాయింగ్ మోహన్, చింతా అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే కాదు ఈ విశ్వంలో కూడా సద్ధర్మం వెల్లివిరియాలి. సద్ధర్మం అంటే ఏమిటి? ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి, ప్రతి మనిషికి సమత ఉండాలి, ప్రతి మనిషికి సౌభ్రాతృత్వం ఉండాలి. అంటే ఒక మనిషికి మధ్య వ్యత్యాసాలు, అంతరాలు ఏమి ఉండవు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నందం గణరాజు సెంటర్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక నందం గణరాజు జంక్షన్లో గల అబ్దుల్ కలాం విగ్రహం వద్ద 92వ జయంతి వేడుకలు యాంకర్ చోటు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విచ్చేశారు. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. ఒక సాధారణ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగి ప్రతి ఒక్కరికి ఆయన చేసినటువంటి సేవలతో ఆదర్శప్రాయంగా నిలిచారని కీర్తించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహం రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని ఈ యొక్క కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉన్న చోటును అభినందించారు. రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ భారతదేశానికి ముఖ్యంగా వైద్య రంగంలో వారు అందించినటువంటి అతి తక్కువ ఖర్చుతో స్టంట్ గొప్ప పనులను స్మరించుకున్నారు. ఆటోబయోగ్రఫీలో ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ విజన్ 2020 ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. సో ఆయన యొక్క లైఫ్ హిస్టరీ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని, అదేవిధంగా చోటుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి విద్యార్థి దశ నుండి వారిని ఆదర్శంగా తీసుకుంటే దేశం మరింత ప్రగతిని సాధిస్తుందని తెలియజేశారు. ఆయన చేసే మహాహిత కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ఇస్రో కూడా మన భారతదేశానికి అంత గొప్ప పేరు ప్రపంచ స్థాయిలో వెళ్ళిందంటే ఆ ఘనత మన అబ్దుల్ కలాం గారికి చెందుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ విశ్వేశ్వరరెడ్డి అబ్దుల్ కలాం విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, ఎంపీ అరుణ్ కుమార్, కె మహేశ్వరి, డాక్టర్ బివి రమాదేవి, ఆదిత్య కళాశాల 48 ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు, యువత పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఈనాటి తరం నాయకుల కంటే ఈ తరం నాయకుల్లో నెంబర్ 1 అబ్దుల్ కలాం. ఆయన మనం ఆదర్శంగా తీసుకుంటే మనకి మంచిది అని శ్రమ తీసుకుని రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కాలేజెస్లో కూడా మరి అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర పుస్తకం పెట్టేలా చూడాలని చెప్పి మన చోటు గారిని కోరుతూ మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి శుభమస్తు షాపింగ్ మాల్లో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ఏర్పాటు చేశారు. శుభమస్తు వారి దేవీ నవరాత్రుల మహోత్సవంగా అమ్మవారు తొలి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. ముఖ్య అతిథులుగా రుడా మాజీ చైర్మన్ విచ్చేశారు. పూజా కార్యక్రమం నిర్వహించారు. దేవీ నవరాత్రులు 9 రోజులు 9 అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని మేనేజర్స్ సాయి, చందు, షరీఫ్, జయ, బద్రి తెలిపారు. సో ఈ యొక్క శుభమస్తు షాపింగ్ మాల్ దినదిన అభివృద్ధి చెందాలని, ఆ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ శుభమస్తు షాపింగ్ మాల్ మీద ఉండాలి. మరి తద్వారా వాళ్ళు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా ఇంకా బ్రాంచ్లు కూడా పెట్టాలని, అదేవిధంగా అన్ని విధాలుగా వాళ్ళు అభివృద్ధి చెందాలని. రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజు వీధిలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నామన వాసు ఆధ్వర్యంలో 26వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఆదివారం ఉదయం 5:54 ఆలయ పురోహితులు పాకల ప్రసాద్, గోపాలం బ్రహ్మత్వంలో కానుపూడి తాతాజీ దంపతులు, రంభ అప్పాజీ కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా కలశస్థాపన చేసి ప్రారంభించారు. కలశస్థాపన అనంతరం మొదటి రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేసుకున్నారు. సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇసుకుపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీపాద మోహన్, శ్రీరాములు, నాగేంద్ర, సతీష్, నాగార్జున, అంజీ, బివి రెడ్డి, లలితానగర్ ఫ్రెండ్స్ అందరూ పాల్గొన్నారు.
రాజమండ్రి శరన్నవరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పలుచోట్ల అమ్మవారు కొలువు తీరారు. భక్తుల నుంచి అమ్మవారు ఘనంగా పూజలు అందుకుంటున్నారు. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 9వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషంగా అమ్మవారిని ఉదయం 8:51 కలశారాధన, గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, శ్రీచక్ర క్షీరాభిషేకములు, అలంకారములు విశేషంగా నిర్వహించారు. బాలత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ప్రెసిడెంట్ తోట సుబ్బారావు దంపతులు, రొంగల అప్పారావు దంపతులు, కేఎస్యు సత్యనారాయణ దంపతులు, ఉండవల్లి రామకృష్ణ దంపతులు, నల్లిమిల్లి వాడ్రేవు దంపతులు, రొంగలి హరీష్ దంపతులు, సురేంద్ర దంపతులు, దేవరపల్లి వీరరాఘవులు దంపతులు, బి లక్ష్మణరావు దంపతులు నవగ్రహ హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన సరస్వతి పీఠం చైర్మన్ రంకిరెడ్డి సుబ్బరాజు, సభ్యులు కంటిపూడి సర్వారాయుడు, రంగారెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశేషంగా అమ్మవారికి ముట్నూరి పార్వతి, వారి శిశు బృందం అమ్మవారి పాటలను ఆలపించారు. భక్తులు విచ్చేసి సరస్వతీదేవిని దర్శించుకున్నారు. రాజమండ్రి ఉల్లితోట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ 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 పొంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8:49 కలశ స్థాపనతో ఉత్సవాలు శ్రీ పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయని, అదేవిధంగా 20వ తేదీ శుక్రవారం మూలా నక్షత్రం రోజున విద్యార్థులచే సరస్వతి పూజా కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ వీవర్స్ కాలనీ దుర్గా సెంటర్ వద్ద శ్రీ కనకదుర్గా సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి 9:36 అమ్మవారిని ప్రతిష్ఠించి ఉదయం 4:50 జొన్నాడ వీరవెంకట సుబ్బారావు శ్రీదేవి దంపతులచే కలశ స్థాపన జరిగింది. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల అన్నిటా విజయం చేకూరుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. దేవీ నవరాత్రి మహోత్సవం ప్రారంభం సందర్భంగా పలుచోట్ల అమ్మవారి ఆలయాలలో జక్కంపూడి రాజా ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రాజమహేంద్రవరం మంగళవరపుపేట శ్రీ 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 విఘ్నేశ్వర రాధాకృష్ణ సహిత కనకదుర్గాదేవి మందిరం నందు పెంకే సురేష్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారపేట చిన్నగాంధీ బొమ్మ దగ్గర బిల్డర్ చిన్న సమక్షంలో శ్రీ దుర్గా యూత్ కమిటీ ఆధ్వర్యంలో 29వ దేవీ నవరాత్రి మహోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం స్వరాజ్యనగర్ నందు శ్రీ 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 విజయదుర్గ ఆలయం నందు బాక్సు ప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన దేవీ నవరాత్రి మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు బట్లంకి నాగప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన దేవీ నవరాత్రి మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి సాయినగర్ 2లో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 33వ సంవత్సరం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ పూజా కార్యక్రమాలు, ఆలయ గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీనివాసరావు దంపతులు, ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు దంపతుల చేత అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కలశ స్థాపనతో అత్యంత ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని విశేషంగా పూజించారు. శ్రీచక్రానికి పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, కర్పూర హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీలు, స్వాములు
అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేడి దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 50వ వార్డు లాలా చెరువు భారత్ పెట్రోల్ బంక్ పక్కన గల శ్రీదేవి నవరాత్రుల దసరా మహోత్సవాల్లో భాగంగా స్థానిక శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 35వ దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి కలశ ప్రతిష్ఠ, లక్ష కుంకుమార్చన, ఆనం చిన్నకృష్ణ, తులసి, ఆనం చిన్నారి పోసి, రత్నం, మద్దుల సుకుమార్, జ్యోత్స్న, మద్దుల సంతోష్ దంపతులచే ఆలయ పురోహితులు నరసింహమూర్తి, ప్రసన్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ ఆనం చిన్నారి, చంటి, ఆనం బుజ్జి, బొంతు సీను, బొట్టు కుమార్, చింతపల్లి నాని, గోవింద్, సన్యాసరావు, గ్రీజ్ రమణ, బొంతు బుజ్జి, ఆనం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం బాలాజీపేట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించారు. అమ్మవారికి ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, మండపారాధన, విశేష పూజా కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు. అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశేషంగా చిన్నారుల చేత వేదపారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొందేశ్వర శ్రీనివాసరెడ్డి, వాసంశెట్టి సూరి గణేష్, తలారి శ్రీనివాస్, ప్రకాష్, వడ్డీ రాజా, A1 క్యాటరింగ్ గంగాధర్, GPR నాయుడు, రాజు, సాగర్ కిరాణా తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ ప్రక్కన ఇనిస్పేట ఆటో యూనియన్ వారు 37వ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ఉదయం 8:49 కలశ స్థాపనతో అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆలయ గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అమ్మవారి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ సభ్యులు విచ్చేసిన అతిథులను సత్కరించారు. కోటిపల్లి బస్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు పితాని సూరిబాబు, వనం భాస్కర్రావు, దొడ్డి లోవరాజు, కుడిపూడి ప్రసాద్, పేతాని త్రినాథ్, ఉంగరాల శ్రీనివాస్, యాళ్ల గోపీనాథ్, ఆదిరెడ్డి శ్రీనివాస్, రాయుడు మల్లికార్జునరావు, శీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వెంకటగిరికొండ చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ 2వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దంపతులచే ఆలయ పురోహితులు అమ్మవారి కలశ ప్రతిష్ఠ, లక్ష కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నర్మల రమేష్, స్వామి, నర్మల శ్రీనివాస్, వినోద్, రాజు, సంతు, చిన్న, సాయి, చిరు స్టార్ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి తీరంలో ఘనంగా గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం తుమ్మలావ 1వ వీధిలో బాలగణపతి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిచ్చిక నాగప్పారావు, విష్ణుప్రియ, అన్నవరం, రావణమ్మ, నాగేశ్వరరావు, దేవి, పప్పు లక్ష్మి, కోట, శ్రీదేవి, దేవి, పుష్ప, భవానీ మరియు స్థానికులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు చిన్న, అఖిల్, పవన్, చందు, సాగర్, డేవిడ్, అభి, జయంత్, దుర్గా, మున్నా, పండు, కమల్, అమ్ము, దేవి, యశ్వంత్, కీర్తన, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం, లింగంపేట, కృష్ణానగర్లో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో సుమారు 4,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కె. గోవింద్, సాయి, బొండా శ్రీను, కిరణ్, పండు, యశోద కృష్ణ, పవన్, మల్లికార్జున, నాగేంద్ర, వెంకీ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆవరోడ్లో 55వ బ్లాక్ వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు 2వ సంవత్సరం అత్యంత ఘనంగా ముగిశాయి. మహోత్సవాలు ముగింపు సందర్భంగా వరసిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 2,000 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. కమిటీ సభ్యులు చైతన్య, ప్రసాద్, వాసు, మున్నా, పండు, రూప, వినయ్, అప్పల్ నర్సమ్మ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నారాయణపురం వాంబే కాలనీ వినాయక గుడి వద్ద వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు జగదీష్, లక్ష్మీపతి, కరెంటు శ్రీను, మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, యూత్ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కడియం మండలం వివిధ గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన కడియం శ్రీదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజ నిర్వహించారు. మాధవరాయుడుపాలెం గ్రామంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శివ పంచాయతన క్షేత్రంలో కొలువై ఉన్న అన్నపూర్ణాదేవికి ఆ గ్రామ సర్పంచ్ అన్నందేవుల వీరవెంకట సత్యనారాయణ దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురమండ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి కడియం మండల మాజీ ఎంపీపీ ప్రముఖ నర్సరీవేత్త మార్గాని లక్ష్మీ సత్యనారాయణ కుటుంబ సమేతంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 30,000 రూపాయల విలువ గల మంగళ సూత్రాలను అమ్మవారికి కానుకగా సమర్పించారు. రాజమండ్రి ఇన్నిసుపేట శాఖ గ్రంథాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిసుపేట శాఖ గ్రంథాలయంలో రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం విద్యార్థులకి దసరాలో చదవడం మాకు ఇష్టం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర గణితంలో మెళకువలు విద్యార్థులతో పుస్తక పఠనం చేయించారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి ఇన్నిసుపేట శాఖ గ్రంథాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న కుమారి కోళ్ల జోస్నకు ట్రస్ట్ తరపున సుమారు 7,000 రూపాయల విలువ గల సివిల్స్ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు చలుమూరి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ కార్యదర్శి మతల రమేష్, పొలిశెట్టి తాతారావు, సభ్యులు లాలం శ్రీను, ఆదిరెడ్డి శ్రీను, అల్లు సత్యనారాయణ, తిరుమల రెడ్డి అప్పారావు, బొడ్డు శ్రీను, కాలేజ్ ప్రిన్సిపల్ రవీంద్ర, లైబ్రేరియన్ శ్రీదేవి హాజరయ్యారు. ట్రస్టు అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కెర్ల తాతారావు, వైస్ ప్రెసిడెంట్ కొల్లు గోవింద్, సెక్రటరీ మరపల శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కొత్తల గోపి, ట్రెజరర్ సిరిపురపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఎవరికన్నా మా కష్టపడి ఎడ్యుకేషన్ కావాలంటే ఖచ్చితంగా నాకు తెలియజేస్తే వారికి కూడా ఆ సరుకుని ఖచ్చితంగా అందజేస్తాం. ఇది మస్ట్ బి స్కూల్ అండ్ మెరిట్ చూస్తాం. అదే పద్ధతి క్యాస్ట్ రిలీజియన్ అంటే మాకు సంబంధం లేదు, అందరికీ హెల్ప్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మా యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఏ కార్యక్రమం చేసినా ఇన్స్టిట్యూట్ లైబ్రరీ మా యొక్క హెడ్ క్వార్టర్కి తీసుకున్నాము. ఈ లైబ్రరీ కూడా మా యొక్క అడాప్షన్ లైబ్రరీ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోదావరి తీరంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం. రాజమండ్రి దేవీ చౌక్ సెంటర్లో కొలువు తీరిన అమ్మవారు. నిత్య విద్యార్థి డాక్టర్ కర్రి రామారెడ్డి కీర్తి కిరీటంలో మరో డిగ్రీ. యోగా థెరపీలో పీహెచ్డీ పూర్తి. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రాజమండ్రిలో వాడవాడలా దసరా మహోత్సవాలు. ఆదిపరాశక్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తజనం. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.